హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తోటకూర పకోడీ చేస్తున్నాను. పకోడీ అనగానే ఉల్లి పకోడీయే కాకుండా కార్న్ పకోడీ, ఇలా తోటకూర పకోడీ కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు తోటకూరతో ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. ముదురు కడలు లేకుండా ఉంటే పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ 2 తీసుకొని కట్ చేసి వేసుకున్నాను నేను. కొంచెం పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత శనగపిండి 1 కప్పు పడుతుంది. శనగపిండి వేసుకున్న తర్వాత తోటకూరలో వాటర్ ఉంటుంది కదా, అదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతే, పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ పకోడీ అంటే నాకు చాలా ఇష్టము, మై ఫేవరెట్ ఇది అసలు. ఇలా పిండినంతా కలిపేసుకున్న తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక సిమ్లో పెట్టుకొని పకోడీ వేసుకోవాలి. తర్వాత పకోడీ అంతా వేయడం అయిపోయిన తర్వాతే హైలో పెట్టేసుకుంటే చాలా క్రంచీగా వస్తుంది పకోడీ. పకోడీ వేగిపోయింది. పకోడీ తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు చేసుకున్నప్పుడు పకోడీ చేసుకుని అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా తోటకూర పకోడీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.